మైసూర్లో దారుణం జరిగింది. స్థానిక విశ్వేశ్వరయ్య నగర్లోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్న చేతన్ అనే వ్యక్తి తన భార్య కుమారుడితో పాటు కన్నతల్లికి విషమిచ్చి చంపేశాడు. ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాథమిక విచారణలో పోలీసులు ఈ విషయాలను గుర్తించారు. తన జీవితం ముగిసిందని బంధువులకు చేతన్ వాయిస్ మెసేజ్ పెట్టాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుల భారంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మైసూర్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్య కుమారుడితో పాటు తల్లికి కూడా విషమిచ్చి ఒక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేతన్ అనే వ్యక్తి. పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్. విజయచంద్రిక మైసూర్లోని విశ్వేశ్వర నగర్ లో దారుణం చోటు చేసుకుంది. తల్లితో పాటు భార్య బిడ్డకు విషమిచ్చిన తర్వాత చేతన్ అనే వ్యక్తి ఉరివేసుకుని మొత్తం నలుగురు మృతి చెందిన ఘటన ఇవాళ వెలుగు చూసింది. అతను వ్యాపారంలో నష్టం రావడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులతో వాళ్ళకి విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అయితే అతను చనిపోయే ముందు అతని బంధువులకు చేతన్ ఒక వాయిస్ మెసేజ్ పంపించారు. తన జీవితం ముగిసిందని. ఆ మెసేజ్ చూసిన తర్వాత వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అపార్ట్మెంట్ ను పరిశీలించగా అప్పటికే కూడా మృతి చెందారు. వారందరినీ కూడా అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే నలుగురు కూడా ఒకే అపార్ట్మెంట్ లో మృతి చెందడం అపార్ట్మెంట్ వాసులందరూ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పాలి. ఈ ఘటనకు అప్పుల బాధ వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చిన చేతను అప్పుల బాధ భరించలేకని ఈ ఘటనకు పాల్పడినట్టుగా కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దీని మీద కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరోవైపు అనుమానాస్పద మృతిగా కూడా పోలీసులు భావించి పూర్తి విచారణ అయితే చేపట్టారు. థ్యాంక్ యూ రిత్విక్.